హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం టోటల్గా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన 5 షార్ట్ కట్ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ షార్ట్ కట్స్ వచ్చేసి మనం మన సిస్టంలో ఉండే రకరకాల మైక్రోసాఫ్ట్ టూల్స్ ఉంటాయి కదా, వాటిని వితౌట్ సెర్చింగ్ డైరెక్ట్గా మనం షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి ఎలా ఓపెన్ చేయాలన్నది ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక మనం మొదటిగా తెలుసుకోబోయే షార్ట్ కట్ ట్రిక్ వచ్చేసి వర్డ్కి సంబంధించి, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ని వెతుక్కోకుండా కొత్త వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ షార్ట్ కట్ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. దీనికోసం జస్ట్ చేయాల్సింది ఏం లేదు, Ctrl+Shift+Windows+Alt+W అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి సిస్టంలో వర్డ్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇదే విధంగా మనం ఎక్సెల్, పవర్ పాయింట్, లింక్డ్ఇన్, వన్ నోట్ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ని మనం డైరెక్ట్గా ఇలాంటి షార్ట్ కట్ కీ తోటి అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. అదే మనం వర్డ్ అయితే డబ్ల్యూ క్లిక్ చేసాం కదా, అదే మనం ఎక్సెల్ అయితే Ctrl+Shift+Windows+Alt+X అని క్లిక్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+Windows+Alt+P అని క్లిక్ చేస్తే పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. అలాగే వన్ నోట్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+Windows+Alt+O అని క్లిక్ చేస్తే వన్ నోట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ వచ్చేసి Ctrl+Shift+Windows+Alt+N అని క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి షార్ట్ కట్ కీస్ అన్ని యూజ్ చేసి మనం మన సిస్టంలో ఉన్నటువంటి ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఈ 5 అప్లికేషన్స్ని డైరెక్ట్గా షార్ట్ కట్ కీస్ తోటి మనం ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంకా సిస్టమ్కి సంబంధించిన ఇలాంటి మరెన్నో సీక్రెట్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. అలాంటి ట్రిక్స్ అన్ని తెలుసుకోవాలన్నా, అండ్ మొబైల్కి సంబంధించిన ట్రిక్స్ తెలుసుకోవాలన్నా, వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోస్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.